ఇంకా వడ్డీలు ఎక్కువ శాతంకే తీసుకుంటున్నారా? అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మనకు తక్కువ శాతానికి రావడానికి ఆస్కారం తీసుకోవచ్చు రుణాలను. మనము ఇది డైరెక్ట్ బ్యాంక్ నుండి లేదంటే మనము బ్యాంక్ నుండి తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఏటీఎం ద్వారా మనం ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము వ్యవసాయ పనుల కొరకు, అలాగే వ్యవసాయంలో విత్తనాలు కొనడానికి, ఎరువులు కొనడానికి లేదంటే ఈ ఆహ్, వరి కోత సమయంలో ఈ డబ్బులు అవసరమైనప్పుడు గాని ఇలా ఎప్పుడైనా మనము ఇక్కడ ఏటీఎం నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. కేసీసీ అంటే ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకు నాబార్డ్ అలాగే ఆర్‌బీఐ ఈ భారత ప్రభుత్వం ద్వారా మనము అమల్లోకి తీసుకురావడం జరిగింది. మొదటగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకు ఆర్‌వి గుప్తా కమిటీ ద్వారా ఇది మన అందుబాటులోకి రావడం జరిగింది. ఈవి గుప్తా కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు అమల్లోకి తీసుకురావడం జరిగింది. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, అలాగే ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండిటిని కలయికతోటి మనకు భారత ప్రభుత్వము ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఉపయోగం ఏంటి? ఎందుకు? దీనివల్ల లాభాలేంటి? దీనికి అర్హులు ఎవరు? దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మనకు 5,00,000 వరకు రుణం పొందవచ్చు అన్నమాట. ఈ 5,00,000లో వచ్చేసి 2,00,000 వరకు రుణం వచ్చేసి మనకు కొలాటరల్ ఫ్రీ అంటే ఏమి భూమి పత్రాలు లేకుండా లేదంటే కొలాటరల్ దాన్ని తాకట్టు పెట్టకుండా మనము డైరెక్ట్‌గా బ్యాంక్ నుండి తీసుకోవచ్చన్నమాట. అలాగే ఇంక మిగతా ఈ 2,00,000 కంటే ఎక్కువ రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మనము భూమి పత్రాలు లేదంటే ఏమైనా తాకట్టు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కొలాటరల్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికొచ్చేసి వడ్డీ శాతం వచ్చేసి మొత్తం 7%. ఈ 7%లో వచ్చేసి మనము ఆహ్, స సకాలంలో రుణం కట్టుకున్నట్లయితే మనకు 3% వచ్చేసి సబ్సిడీ ద్వారా మనకు గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది భారత ప్రభుత్వం ద్వారా. అలాగే 4% మన చేతి నుండి కట్టుకోవాలనమాట. ఈ కట్టుకోవడం దీని వలన ఏమవుతుందంటే వడ్డీ శాతం అనేది చానా తగ్గడం జరుగుతుంది. అలాగే దీన్ని మనము ఎలా లిమిట్ పెంచుకోవాలనేది కూడా ఈరోజు తెలుసుకుందామనమాట. అయితే ఇందులో వచ్చేసి మనకు ఇంతకుముందు వచ్చేసి రుణం అనేది కొలాటరల్ లేకుండా అంటే 1,60,000 ఇచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి ఆర్‌బీఐ అలాగే నాబార్డ్ రివ్యూ కమిటీ ద్వారా మళ్ళీ ఏమైందంటే దీన్ని 2,00,000కు అంటే గ్రౌండ్ లెవెల్ క్రెడిట్ అమౌంట్ నుండి దీన్ని చూసుకొని 2,00,000 వరకు పెంచడం జరిగింది. అలాగే ఈ 3,00,000 ఇంతకుముందు రుణం వచ్చేసి 3,00,000 వరకు తీసుకోవచ్చనమాట. లోన్ ఎప్పుడైనా మనకు ఇంతకుముందు 3,00,000 వరకు తీసుకుంటుంటిమి ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఆ 3,00,000ను 5,00,000కు పెంచడం జరిగిందది. దీనివలన ఏమవుతుందంటే మనము వ్యవసాయం పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు మనకు దిగుబడి గూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు రిటర్న్ అంటే మనకు చేతికొచ్చేది గూడా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎంప్లాయ్‌మెంట్ అలాగే ఆహ్, అమౌంట్ అనేది గూడా ఎక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతీదీ ఎక్కువ పెరిగే కొద్దీ మనకు ఇన్‌కమ్ గూడా పెరుగుతా ఉంటుంది. కాబట్టి ఈ కేసీసీని యూజ్ చేసుకోవడం వలన మనము ఈ తక్కువ శాతం వడ్డీలకే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనము ఇతరులపై అంటే మధ్యవర్తుల పైన గాని, ఈ వడ్డీ వ్యాపారుల పైన గాని మనం ఆధారపడడం తగ్గించుకోవచ్చు. అధిక వడ్డీల రుణాల పైన గూడా మనము తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే మనకు గత కొన్ని రోజులుగా ఒక సభలో మనకు వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే ఈయన ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుతూ దీని గురించి వివరించడం జరిగింది. అయితే ఈ కార్డ్‌ను మనకు ఇంకా ఎక్కువ చేయించుకోలేదు. ఈ దీన్ని చేయించుకోవడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని ఓ సభలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఈ గ్రౌండ్ లెవెల్‌లో ప్రతి ఒక్కరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని చేయించుకోవాలన్నమాట. ప్రతి బ్యాంక్ దగ్గర నుండి. ఈ బ్యాంక్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని పొందడానికి ముఖ్యంగా కావాల్సినవి ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, తిం అలాగే భూమి పట్టాదారు పుస్తకాలు. ఇవి తీసుకొని మనము బ్యాంక్ నుండి మనము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే మనము ఎంత ఉన్ ఈ ఏ పంట బట్టి మనకు రుణం అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు అధిక ఖర్చు వచ్చేది తోటలు గాని, లేదంటే వరి గాని, చెరుకు గాని ఇలాంటి పంటలకైతే మనకు ఎక్కువగా రుణాలు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి దీని కొరకు మనకు ఎక్కువ రుణం కావాలి. అలాగే దీంతో పాటు అంటే పంటల కొరకు మాత్రమే కాకుండా వ్యవసాయంతో పాటు
అలాగే అలైడ్ అంటే ఈ పశువులు గాని, గొర్రెలు గాని, మేకల పెంపకం గాని, ఈ చేపల పెంపకం, అలాగే ఈ కోళ్ళ పెంపకం, పౌల్ట్రీ గాని, వీటిలో మనకు పోషణ పోషణ కొరకు గూడా మనకు ఈ రుణాలనేది అందియడం జరుగుతుంది. దీనికొచ్చేసి అర్హులొచ్చేసి రైతులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే ఈ పౌల్ట్రీ గాని, గొర్రెల పెంపకం గాని, గేదెలు గాని, డైరీ గాని ఎవరైనా పెట్టే ఉంటే వాళ్ళు గూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. దీని కొరకు ఎవరైనా ఎలిజిబుల్. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకొని వారి బ్యాంక్ నుండి వారు తీసుకోవడం జరుగుతుంది. అయితే దీని మోటో వచ్చేసి వన్ ఫార్మర్, వన్ కేసీసీ అంటే ఒక రైతు, ఒక కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నమాట. అంటే ఒక రైతుకు ఒక కిసాన్ క్రెడిట్ కార్డ్ అని మాత్రమే దీని యొక్క థీము. అయితే దీని వలన ఏమవుతుందంటే మనకు ఒక కిసాన్ ఇప్పుడు మనకు వేరే వేరే బ్యాంకులలో అకౌంట్లు ఉండొచ్చు. ఒకరికి ఎస్‌బీఐలో ప్రస్తుతం నన్ను తీసుకుందాం. అయితే నాకు ఎస్‌బీఐలో అకౌంటు, తర్వాత ఆంధ్ర బ్యాంక్‌లో అకౌంటు, తర్వాతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఇంకో అకౌంట్ ఉందనుకున్నట్లయితే, మనకప్పుడు ఏమవుతుందంటే 3 బ్యాంకుల నుండి 3 విధాలుగా కిసాన్ క్రెడిట్ తీసుకోవడానికి వీలుండదనమాట. మనకు ఒకటే బ్యాంక్ నుండి తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఇంకోటి రుణము ఎప్పుడైనా మనముగా ఎస్‌బీఐ బ్యాంక్ నుండి మాత్రమే తీసుకోవడానికి ఉంటది. ఇప్పుడు నేను ఎస్‌బీఐ నుండి తీసుకున్నట్లయితే ఎస్‌బీఐ నుండి మాత్రమే తీసుకోవడానికి ఉంటది వీలు. ఇంగో మిగతా 2 బ్యాంకుల నుండి నాకు తీసుకోవడానిక అనర్హుడిని. కాబట్టి ఇలా ఏ బ్యాంక్ నుండి అయితే మనం తీసుకుంటామో ఆ బ్యాంక్ నుండే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనము ఈ లోన్‌ని మనకు ఆహ్, ఇప్పుడు నేను ఒక 3,00,000 లోన్ తీసుకున్నాను. కానీ ఈ 3,00,000తో ఇంకా నేను కట్టలేదు. సంవత్సరం విధి అయిపోయింది. కానీ నేను మళ్ళీ దీనిలో నాకు అమౌంట్ అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ కేసీసీ ద్వారా తీసుకోవచ్చు అని అనుకుంటే తీసుకోవచ్చు. ఎలాగంటే ఒకటి మొత్తం లోనైనా సహకాలం క ఆ టైమ్ పీరియడ్ లోపల మనం ఆహ్, వడ్డీతో సహా కట్టి, మొత్తం రుణం కట్టి, మళ్ళీ మనము అంటే రిన్యూవల్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ చేసి. అలా ఒక పద్ధతి. లేదంటే కొత్త అంటే ఈ పా పట్టాదారు పాస్ పుస్తకానికి ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి ఇంకో జ భూమిని జత చేసి దీని యొక్క లిమిట్‌ని పెంచుకొని అప్పుడు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. ఒకటి ఇది ఈ విధంగా. అలాగే పంట మార్పిడి లేదంటే క్రాపింగ్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చొచ్చే పంటలు తోటలు గాని, అలాగే ఈ చెరుకు గాని, దీని వలన ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు రావడం జరుగుతుంది. ఈ ఖర్చొచ్చే పంటలకు మనము ఈ ఎక్కువగా ఇన్‌పుట్ అంటే పెట్టుబడి పెట్టాలి కాబట్టి, మనం అప్పుడు గూడా ఈ రుణాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటది. మూడోదొచ్చేసి ఎప్పుడైతే వ్యవసాయంతో పాటు మనం గొర్రెల పెంపకానికి లేదంటే పశువులు, లేదంటే డైరీకి గాని, లేదంటే ఇంకోటి కోళ్ళ ఫార్మ్‌కి అంటే పౌల్ట్రీకి గాని పోయినప్పుడు ఈ ఈ దారిలో ఎళ్ళినప్పుడు కూడా మనము ఈ రుణాన్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనకి ఏ విధంగా చూసుకున్నా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. తక్కువ వడ్డీకే మనము రుణాన్ని పొందవడం జరుగుతుంది. అయితే ఒక మనకొచ్చేసి మీడియం టర్మ్ అంటే ఒక ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి క్రాప్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రాప్ లోన్స్ వచ్చేసి 12 నెలలు అంటే క్రాప్ సైకిల్ ఒక పంట కాలం వ్యవధిలో మనం మళ్ళీ చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ సకాల కాలంలో చెల్లించుకున్నట్లయితే మనకు 7% వడ్డీలో మనకు 3% వడ్డీ అనేది సబ్సిడీ ద్వారా మనకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. అలాగే మిగతా 4% అంటే ఏ మిగతా 4% 7%లో 4% మిగిలుంటది. ఆ 4% మన చేతి నుండి మనం కట్టుకోవడం జరుగుతుంది. ఇలా క ఇలా కట్టుకుంటాము. అయితే ఇంకోటి ఇంతకుముందు మనకొచ్చేసి ఈ వడ్డీలో మొత్తము ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద మొత్తం 3,00,000 ఇచ్చేవారు. అయితే ఈ 3,00,000 గత సంవత్సరం, 2 సంవత్సరాల కిందట మనకొచ్చేసి 5,00,000 వరకు చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఈ మోడిఫైడ్ సబ్సిడీ ఇంట్రెస్ట్ సిస్టమ్ ద్వారా మనకు వడ్డీని గూడా ఏ తగ్గించడం జరిగింది. 7%లోనే 3% అంటే దీనికో 22,000,00,00,000 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఆహ్, స వె పెట్టడం జరిగింది. అంటే ఈ కేసీసీ కిందనే 22,000,00,00,000 మనకు ఈ కేసీసీకి సెపరేట్‌గా ఉంచడం జరిగింది. అలాగే మనకు మొత్తము వ్యవసాయ బడ్జెట్ అంటే అగ్రికల్చర్ బడ్జెట్ వచ్చేసి 1,20,528,00,00,000 పెట్టడం జరిగింది. అంటే ఈ బడ్జెట్‌లో వచ్చేసి మనకు సెపరేట్‌గా అంటే దీని వలన ఏమవుతుందంటే మనకు వడ్డీ రుణాల పైన తగ్గించుకోవాలి. అలాగే రైతులకు అంటే ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వలన ఎన్నో సూసైడ్ అటెంప్ట్స్ గాని, ఎన్నో ఎంతోమంది అప్పులు కట్టలేక పోతున్నారని చెప్పేసి దీన్ని తగ్గించుకోవడం కొరకు అలాగే వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడడం తగ్గించుకోవాలని చెప్పేసి కేసీసీకి అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని తీసుకురావడం జరిగినది. అయితే దీన్నొచ్చేసి మనకు ఈ
రుణకాల వ్యధిది. అంటే మనం ఎప్పుడు లోపల కట్టుకోవాలంటే, ఒకటి క్రాప్ సైకిల్ అంటే 12 అంటే ఒక సంవత్సరం లోపలన్నా కట్టుకోవచ్చు. లేదంటే 18 సంవత్సరాలు, లేదంటే మనం 5,00,000 వరకు తీసుకున్నట్లయితే మనకు 5 సంవత్సరాల లోపల అంటే మీడియం టర్మ్ లోన్స్ లాగా మనకు మధ్య రక రుణాలు. అంటే ఈ రుణాల్ని 5 సంవత్సరాల లోపల కట్టుకోవాలి అన్నమాట. అయితే ప్రతి సంవత్సరం దీన్ని ఏం చేయాలంటే రెన్యువల్ చేస్తూ ఉండాలి. అంటే ఈ రెన్యువల్ చేస్తున్నట్లయితే మనకేమవుతుందంటే అప్‌డేట్ అవుతా ఉంటది. ఇంకోటి ఇప్పుడు ఒకవేళ మనము ఈ దీని వలన ఏమవుతుందంటే వడ్డీ కట్టుకున్నట్లయితే మనకు ఈ అమౌంట్ అనేది పరిమితి అనేది కూడా పెంచుకోవడం జరుగుతుంది. లిమిట్ అనేది కూడా పెంచుకోవచ్చు. కాబట్టి దీని వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదొకటి. ఇంకోటి ఉచిత ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అంటే ఒకవేళ ప్రాణాలు కోల్పోయినా లేదంటే పర్మనెంట్ డిసబిలిటీస్ రావడం వలన గూడా ఇలా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కార్డ్ కింద 50,000 రావడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏమైనా ఈ అంటే కొద్దిగా చిన్నపాటి ఏమైనా డ్యామేజెస్ అవ్వడం అయినా గాని, లేదంటే ఏమైనా వచ్చినప్పుడు గాని అలాంటప్పుడు 25,000 వరకు ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి దీని కింద మనకొచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వచ్చేసి మనకు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వచ్చేసి ఏమవుతుందంటే పీఎంబీఎఫ్ఐ వచ్చేసి మనకేంటంటే ఈ పంట సురక్షిత ఇన్సూరెన్స్ అనమాట. ఈ పంట సురక్షిత ఇన్సూరెన్స్ వచ్చేసి మనకేంటంటే దీని వలన మనము పంటను కోల్పోయినట్లయితే ఈ పంటను మనకు ఆ టయానికి మనము ఇన్సూరెన్స్ అనేది పొందవచ్చు పంట పైన కూడా. అలాగే దీంతో పాటు మనకు ఒకవేళ ఈ సంవత్సరం ఇంకో డౌట్ ఉంది. ఈ సంవత్సరం మనకొచ్చేసి పంట పైన పంట పండలేదు లేదంటే కరువు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎలినో ఉంది. ఈ ఎలినో వలన మనకు పంట రాలేదు. క్రాప్ ఫెయిల్యూర్ అయిందనమాట. ఈ క్రాప్ ఫెయిల్యూర్ అంటే పంట పండకపోయినప్పుడు, చేతికి అందకపోయినప్పుడు ఏమవుతుందంటే మనం రుణం చెల్లించలేకపోవచ్చు. రైతు అనేవాడు పంట మీదనే ఆధారపడి ఉంటాడు కాబట్టి రుణాన్ని చెల్లించలేకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ద ఒక దరఖాస్తు లేఖ రాసుకోవడం జరిగితే బ్యాంకుకు, ఈ బ్యాంక్ నుండి మనకు అనేది సమయం పొడిగించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏమి ఈ అభ్యంతరం ఉండదు. ఇంకోటి ఇబ్బంది కూడా పెట్టడం జరగదు. కాబట్టి ఇలా జరగనప్పుడు ఇంకోటి అప్పుడు కూడా మనకు 4% వడ్డీ మాత్రమే వర్తిస్తది. అలాంటి సమయాలలో 7%లో 3% వడ్డీ వచ్చేసి మనకు ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంచే కట్టడం జరుగుతుంది. ఇంకోటొచ్చేసి ఇందులో వచ్చేసి మనము ఇలా ప్రతిదానికి యూజ్ చేసుకున్నట్లయితే ఈ దీని వలన మనము వడ్డీ వ్యాపారాల పైన ఆధారపడడం తగ్గించుకోవచ్చనమాట. కాబట్టి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను ప్రతి ఒక్కరు చేయించుకోవాలని కోరుకుంటూ, అలాగే దీని యొక్క బెనిఫిట్స్, అలాగే దీని వలన అందరూ రుణాలు పొందాలని కోరుకుంటూ, మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.